గుడ్ ఈవెనింగ్ వన్ అండ్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్ ఈరోజు మనము దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అన్న విషయం అందరికి కూడా తెలిసిందే. సో, యూనివర్స్ అండ్ ఆహ్, మెటాఫోర్స్ కాయిన్ గురించి ఈరోజు మనం సబ్జెక్ట్ మాట్లాడుకోబోతున్నాము. సో, లాస్ట్ వరకు కూడా అందరూ ఉండండి. దయచేసి వినండి. చాలా మందికి యూనివర్స్ గురించి, మెటాఫోర్స్ కాయిన్స్ గురించి ఇంకా తెలియదు చాలా మందికి కూడా. అండ్ లీడర్స్ సంతోష్ సార్, నరేందర్ సార్ ఎవరైనా ఉంటే ఈరోజు లైవ్‌లో ప్రెజెంట్ ఇప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో దయచేసి ఆ కాయిన్ స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నేనది లాస్ట్‌లో షో జేస్తాను. దాని గురించి కూడా మాట్లాడదాం ఈరోజు మనము. ష్యూర్. ష్యూర్. ఈరోజు కాయిన్ అంటే ఏంటి? టోకెన్ అంటే ఏంటి? అసలు యూనివర్స్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి లాస్ట్ వరకు కూడా అందరూ ఉండి సో, మీటింగ్‌ని సక్సెస్‌ఫుల్ చేద్దాము. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు మీటింగ్. ఆహ్, ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా ఫ్రెండ్స్ ఇన్‌కమ్ సంపాదించుకోవడానికే మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఇంకా స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడే. యాహ్! సో, ఈ ఫోటో ఎంతమందికి అర్థమైందో సో, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఐడియాస్ ఆర్ ఈజీ. ఇంప్లిమెంటేషన్ ఈస్ వెరీ, వెరీ హార్డ్. సో, ఐడియాస్ చేసినంత ఈజీగా ఇంప్లిమెంటేషన్ అవ్వదు. మనం ఒకటనుకుంటే ఒకటవుతది. ఒకటి అనుకోనిది ఇంకోటి అవుతూ ఉంటుందనమాట. ఆహ్, సో, నేనేం చెప్పబోతున్నాను అనంటే, ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ మనం దీనికంటే ముందు మాట్లాడుకోబోవడానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ ఏంటంటే ఆహ్ ఏమంటారు? ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ అతని పేరు రాజు అనుకుందాము. అతను ఒక మార్కెటింగ్ పర్సనే. ఓకేనా? అతనికి మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. సో, అతనికి ఏదో రకంగా డెవలప్ అవ్వాలి. ఏదో రకంగా బిల్డ్ అవ్వాలి. నా ఫ్యామిలీని సెట్ జేసుకోవాలి అని ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి ఆ పర్సన్‌కి. సో, మ నెట్వర్కింగ్ అంటే నెట్వర్క్ గాదు మార్కెటింగ్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాడన్నమాట. చాలా కంపెనీస్‌లో వర్క్ జేశాడు. ఇష్టం లేక కొన్ని జాబులు మానేశాడు. కొన్ని జాబ్స్ ఏమో ఇబ్బంది వల్ల మానేశాడు. కొన్నిట్లో అతనికి టైం సెట్ అవ్వక మానేశాడు. కొన్నిట్లల్లో కష్టం ఎక్కువగా ఉంది. బట్ ఫలితం జీతం తక్కువగా ఉందనే ఉద్దేశ్యంతో మానేశాడు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉందన్నమాట. అయితే అతను ఒక రోజు ఒక మీటింగెళ్ళాడు. అతనికి ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీ సండే ఒక మీటింగ్ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్‌లో. అయితే వాళ్ళ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచి పర్సన్ అన్నమాట. ఆహ్, అతను అతనికున్న స్పెషాలిటీ ఏంటి అనంటే మార్కెటింగ్‌లో ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ వీక్ ఒక క్లాస్ ఉంటుందన్నమాట. వాళ్ళ టీమ్ అందరికీ గూడా యాస్ ఎ టీమ్ లీడర్‌గా. మనోడు గూడా రాజు అనే పర్సన్ వెళ్తాడు. ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాడు. సో, వెళ్ళిన ప్రతిసారి రాజు అనే పర్సన్ వెళ్ళిన ప్రతిసారి ఒక డిఫరెంట్ స్మెల్లొస్తుందనమాట. ఒక డిఫరెంట్ స్మెల్లొస్తుంది. ఆ పర్సన్ వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వగానే హాల్‌లో కూర్చున్న వాళ్ళందరూ గూడా ముక్కు మూసుకుంటుంటారు. అతన్ని కొంచెం డిఫరెంట్‌గా చూస్తూ ఉంటారనమాట. అతను ఎంట్రీ అయిన వెంటనే స్మెల్లొస్తుంది. సో, ఈ స్మెల్ అంట అని జెప్పేసి ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ అబ్జర్వ్ చేస్తాడు ఆ టీమ్ లీడరు. చేసిన తర్వాత రా అందరూ ఎళ్ళిపోయిన తర్వాత రాజు నువ్విట్లా ఎవ్రీ టైమ్ కొంచెం ఒక 5 మినిట్స్ లేటొస్తావు గదా! నువ్వు వచ్చిన ప్రతిసారి ఒక స్మెల్లొస్తుంది. ఏంటి సార్ ఏంటి అని అన్నప్పుడు అతనికి కూడా తెలీదన్నమాట. సార్ నేనొచ్చినప్పుడు స్మెల్ రావడం ఏంది? అనేది అనుకుంటాడన్నమాట. సో, అంతా అబ్జర్వ్ చేస్తే అతని సాక్స్‌లు చాలా పాతగా ఉంటాయి. చాలా స్మెల్లొస్తుందనమాట. సో, ఈ నీ సాంగ్స్‌లే చాలా స్మెల్లొస్తున్నాయి రాజు అని జెప్పేసి ఆ రాజుతో టీమ్ లీడర్ మాట్లాడినప్పుడు, సారీ సార్ కొంచెం నా దగ్గర డబ్బులు లేవు. కొంచెం టైట్ పొజిషన్ ఉంది అని జెప్పేసి అన్నప్పుడు ఆ టీమ్ లీడర్ కొంచెం జాలిపడి, సర్లే నో ప్రాబ్లమ్ ఆ డబ్బులు నేనిస్తాను. మంచి సాక్సులు కొనుక్కో. నెక్స్ట్ వీకు మళ్ళీ కొత్త సాక్సులు వేసుకొని రా అని జెప్పేసి అంటాడనమాట. సో, సార్ అన్నట్టుగానే రాజు వెళ్తాడు. మంచి మంచి సాక్సులు బ్రాండెడ్ సాక్సులు కొనుక్కుంటాడు. కొత్త సాక్సులు వేసుకొచ్చుకుంటాడు. నెక్స్ట్ వీక్ గూడా కొత్త సాక్సులేసుకొని ఒస్తాడు. ఓకేనా? వచ్చిన తర్వాత మళ్ళీ అలానే స్మెల్ రావడం స్టార్ట్ అవుతది. మళ్ళీ స్మెల్లొస్తుందనమాట. మళ్ళీ స్మెల్లొచ్చిన తర్వాత మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజు మళ్ళీ స్మెల్లొస్తుందేంటి అని జెప్పేసి చెక్ జేసినప్పుడు ఆ పాత సాక్సులు అతని జేబులో పెట్టుకొనొస్తాడు. కొత్త సాక్సులేసుకొచ్చుకుంటాడు. కరెక్టే. కానీ పాత సాక్సులను ఆ జేబులో పెట్టుకొని రావడం వల్ల ఆ స్మెల్ అనేది అలానే వస్తూ ఉంటదనమాట. సో, ఇందుకే రాజు నువ్వు సక్సెస్ అవ్వట్లేదు మార్కెటింగ్‌లో. నువ్వు గతాన్ని వదిలిపెట్టి ప్రెజెంట్ ఉన్న దానిని నువ్వు ఆలోచిస్తేనే, దాని గురించి నువ్వు రన్నింగ్ జేస్తేనే నువ్వు డెవలప్ అవుతావు. అని ఒక చిన్న గుణపాఠంలాగా చెప్తాడన్నమాట. సో, దీన్ని బట్టి లీడర్స్‌కి ఏమర్థమైందో మీరు ఆలోచించుకోండి. నాకర్థమైంది నేను చెప్పదలుచుకుంది ఏంటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫ్రెండ్స్, మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు అత్యద్భుతమైన ప్రాజెక్టు. సక్సెస్‌ఫుల్‌గా 18 నెలలుగా ఒక చిన్న అప్‌డేట్ లేకుండా ఎంతో మంది లక్షాధికారులను, కోటీశ్వర్లను చేస్తున్న ప్రాజెక్ట్ మనం చేతిలో పెట్టుకొని,
చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అనొచ్చు, ఆర్‌ఓఐ ప్లాన్స్ అనొచ్చు, వేరే వేరే టోకెన్స్ అని కొన్ని కొన్ని ప్లాన్స్ వస్తున్నాయి. అలాంటి ప్లాన్స్ గావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా చాలా మార్కెట్‌లో ప్లాన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా జేబులో పెట్టుకొని, మెటాఫోర్స్ ప్రాజెక్ట్ చేస్తూ ఇందులో జాయిన్ అవ్వని వాళ్ళని అందులో జాయిన్ చేపిద్దాం. అందులో జాయిన్ అవ్వని వాళ్ళని మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌లో జాయిన్ చేపిద్దాం. ఈ రెండిట్లో జాయిన్ గాని వాళ్ళని వేరే రియల్ ఎస్టేట్‌లో జాయిన్ చేపిద్దాం. ఈ మూడిట్లో జాయిన్ అవ్వని వాళ్ళని వేరే ప్రాజెక్ట్‌లో జాయిన్ చేపిద్దాం అనే కాన్సెప్ట్ తోటి సంఖలో 4, 5 ప్రాజెక్ట్‌లు పెట్టుకొని, 4, 5 కంపెనీస్ పెట్టుకొని రీడర్స్ అందరూ చాలా మంది కూడా ఒక మిస్టేక్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఫ్రెండ్స్ మీ మైండ్ అనేది స్టేబుల్‌గా ఉండదు. మీ మైండ్ అనేది స్టేబుల్‌గా ఉండదు. మనకు మీకు ఫోటో చూపిస్తున్న విధంగా ఐడియాస్ ఈజీయే. దీంట్లో జాయిన్ అవ్వకపోతే దాంట్లో ఏపిద్దాం, దాంట్లో జాయిన్ అవ్వకపోతే ఇంకో దాంట్లో ఏపిద్దాం, అందులో జాయిన్ అవ్వకపోతే ఇంకో దాంట్లో ఏపిద్దాం అని చాలామంది అనుకోవచ్చు. కానీ అది వర్కింగ్ పరంగా ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మాత్రం అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకే ఫస్ట్ క్లారిటీ లేదు. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ మనకే క్లారిటీ లేదు. మనకే క్లారిటీ లేనప్పుడు మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం? అందుకే చాలా మంది లీడర్స్‌కి సక్సెస్ అవ్వటం లేదు. ఆ రాజు ఏసిన పర్సన్ విధంగా పాత సాక్సులను ఎలాగైతే జేబులో పెట్టుకొని, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్‌ని పట్టుకుంటున్నాడో, ఆ పాత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కంపు, దాని స్మెల్ మన దగ్గర వస్తున్నంత వరకు కొత్త ప్రాజెక్ట్‌లో మన దగ్గరికి ఎవరు కూడా రారు. కాబట్టి లీడర్స్ దయచేసి ఇది గమనించగలరని జెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా భావించొద్దండి. అందరికి అర్థమైందనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే టాపికు యూనిటివర్స్ అందరికీ కూడా తెలిసిందే ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ 24, 2023 అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకొక 3 రోజులవుతే 8 మంత్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ మెటాఫోర్స్‌లో. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 2022 జూన్ 29కి స్టార్ట్ అయింది. దాంట్లోనే థర్డ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. యూనిటివర్స్ ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్స్ కాయిన్. ఓకేనా? సో, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే దీంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి నాన్ వర్కింగ్. అంటే ఫోర్స్ కాయిన్స్‌ని ఎవరైతే కొనుక్కొని పర్చేజ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ఫ్యూచర్‌లో ఆస్తిలాగా సంపాదించుకోవచ్చు. ఇది నాన్ వర్కింగ్ అన్నమాట. సో, దీంట్లో మనకు వర్కింగ్ ఇన్‌కమ్ గూడా ఉంటది. ఆ వర్కింగ్ ఇన్‌కమ్స్‌ని ఇక్కడ మనము టైర్స్ అంటాము. సో, ఈ టైర్స్ ఏంటి? కాయిన్స్ ఏంటి? మనం ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ ఫ్రెండ్స్ మనము వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఎవ్రీ డే పని జేస్తున్నాం. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనం మన మన కోసమో, మన ఫ్యామిలీ కోసమో, మన పేరెంట్స్ కోసమో, మన పిల్లల కోసమో మనం వర్క్ చేస్తూనే ఉంటాము. కష్టపడితేనే డబ్బొస్తుంది. కష్టపడకుండా డబ్బు రాదు కాబట్టి, మనం ఫస్ట్ కష్టం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? పని గురించి మాట్లాడుకుందాం. పని చేస్తేనే డబ్బులొస్తాయి గాబట్టి. మరి ఇటువంటి బెస్ట్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసిన వ్యక్తి పేరు, క్రియేట్ చేసిన వ్యక్తి పేరు మిస్టర్ లాడో. సో, ఇతను రష్యన్ పర్సన్ అండి. మనది రష్యన్ కంపెనీ గాదు. రష్యన్ ప్రాజెక్ట్. అంటే రష్యన్ పర్సన్ చేత క్రియేట్ చేయబడిన ప్రాజెక్ట్. ఓకేనా? ప్రాజెక్ట్‌కి, కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే మెటాఫోర్స్ ఒక కంపెనీ అనుకుందాం. ఇది కంపెనీ అయ్యుంటే, లాడో మనం పంపించే ప్రతి రూపాయి గూడా లాడో గారి అకౌంట్‌లోకెళ్తది. అది ఈవెన్ ఐఎన్ఆర్‌లో వెళ్ళొచ్చు, లేకపోతే క్రిప్టో రూపకంగా గూడా ఎలాగైనా వెళ్ళొచ్చు. బట్ లాడో గారు కంపెనీ రన్ చేస్తున్నారు గాబట్టి, దానికి టాక్స్‌లుంటాయి, అడ్మిన్ చార్జ్‌లుంటాయి, ఈ కథ, ఆ కథ చాలా కథలుంటాయి. అతను మూడ్ బాగున్నంత వరకు కంపెనీ నడుస్తుంది. అప్‌డేట్ పెట్టాడంటే కంపెనీ ఎప్పుడు అప్‌డేట్‌లోనే ఉంటుంది. అతను విత్‌డ్రాయల్స్ ఇచ్చినప్పుడే తీసుకుంటాము. విత్‌డ్రాయల్స్ ఇవ్వకపోతే వెయిట్ చేయాల్సిందే. అతనితో మాట్లాడలేము. అతని ఫోను నంబర్ ఉండదు. అతనెవరో తెలీదు. సపోర్ట్ ఉండదు. మనకు ఎటువంటి ఆహ్ సొల్యూషన్స్ గూడా ఉండవు. ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో, కంపెనీ అనన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనీ రొటేషన్. సో, 2 ఉంటాయి ఫ్రెండ్స్. ప్రపంచంలో నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో రెండే 2 ఉంటాయి. ఒకటి మనీ రొటేషన్, ఒకటి మనీ జనరేషన్, ఇంకొకటి మనీ డిస్ట్రిబ్యూషన్. ఈ 3 ఉంటాయి. సో, మనీ జనరేషన్ అనే దాని గురించి మనం తర్వాత పక్కన పెడదాము. మనీ రొటేషన్ ప్రాజెక్ట్‌లు చాలా వస్తున్నాయి. సో, ఇది మనీ రొటేషన్ లాగా ఉండకూడదు. ఈవెన్ నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మనిషినే గాబట్టి నా మైండ్ సెట్ గూడా మారొచ్చేమో అనే కాన్సెప్ట్ తోటి ఇది నా కంట్రోల్‌లో కూడా ఉండకూడదు అనే మైండ్ సెట్ తోటి క్రియేట్ చేయబడిన ఈ ప్రాజెక్టే మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు. మరి క్రియేట్ చేసింది లాడో గారే కదా సార్! లాడో గారి కంట్రోల్‌లో ఏమి ఉండదనంటే ఏమి ఉండదండి. ఓన్లీ క్రియేట్ చేసి దాన్ని బ్లాక్ చైన్‌కి దాన్ని అప్పజెప్పేంత వరకు మాత్రమే లాడో గారి కంట్రోల్‌లో ఉంటది. సో, క్లాసిక్ అనే ప్రాజెక్టు, యూనిటివర్స్ అనే ప్రాజెక్టు, మెటాఫోర్స్ కాయిన్ అనే ప్రాజెక్టు, ఎన్ఎఫ్‌టి అనే ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్ట్‌లు గూడా బ్లాక్ చైన్‌కి ఇచ్చేసారు ఆల్రెడీ. కాబట్టి బ్లాక్ చైన్‌కి అప్పజెప్పేంత వరకు లాడో గారి కంట్రోల్‌లో ఉంటది. ఎందుకంటే దాన్ని ఎడిటింగ్ జేయాల్సిన ఏం చేయాలన్నా గూడా అప్పుడే. వన్స్ బ్లాక్ చైన్‌కి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవ్వరి తరం గూడా గాదు. మళ్ళీ దాన్ని చేంజ్ జేయాలంటే కొత్తగా సృష్టించాల్సిందే గానీ, పాతదాన్ని మాత్రం మార్చడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్
బ్లాక్ చైన్ టెక్నాలజీ. మరి ఏ బ్లాక్ చైన్ వాడుతున్నాం సార్ అంటే మనం వరల్డ్‌లో టాప్ 5థ్ ప్లేస్‌లో ఉన్న, టాప్ 5లో ఉన్న ఒక బెస్ట్ బ్లాక్ చైన్ పర్ సెకండ్ 65,000 ట్రాన్సాక్షన్స్ చేయగల కెపాసిటీ ఉన్న, అతి తక్కువ ట్రాన్సాక్షన్ ఫీస్ తీసుకునే బెస్ట్ బ్లాక్ చైన్ పాలిగాన్ బ్లాక్ చైన్ మనం వాడుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఆ బ్లాక్ చైన్ వాళ్ళ కాయిన్ ఏంటి అంటే మాటిక్ అనే కాయిన్. ఓకేనా. ప్లస్ మనము ఈ లావాదేవీలు అంటే ఐడీ యాక్టివేషన్స్ గాని, మనకు విత్‌డ్రావల్స్ కూడా మనకొచ్చే కాయిన్ ఏంటి అంటే డై స్టేబుల్ కాయిన్. ఈ డై స్టేబుల్ అనే కాయిన్ ఎప్పుడు కూడా స్టేబుల్ గానే ఉంటుంది. సో, ఇది స్టేబుల్‌గా ఉండాలనే ఈ కాయిన్ చూజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో, ఈ డై స్టేబుల్ కాయిన్ ద్వారానే మనకు లావాదేవీలనేవి జరుగుతూ ఉంటది. ఈ 2 కాయిన్స్ మాటిక్ అనే కాయిన్, డై స్టేబుల్ అనే కాయిన్ ఈ 2 కూడా ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్‌గా టాప్ 20లోనే ఉంటాయి. టాప్ 17, 18 ఈ ప్లేస్‌లోనే ఉంటుంది గానీ, టాప్ 20 ఎప్పుడు ఇంతవరకు దాటలేదన్నమాట. సో, అటువంటి బెస్ట్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసిన లాడో గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ మన వర్క్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను గదా! సో, మాట్లాడుకుందాము. ఇందులో మనకు 9 టైర్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. 9 టైర్స్ ఉంటాయి. ప్రతి టైర్‌లో గూడా ఆర్బిట్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం గదా! గ్రహాలు, కక్షలు అని జెప్పేసి. అలానే ఇక్కడ గూడా మనకు ఆర్బిట్స్ ఉంటాయి. వాటిని సర్కిల్స్ అనుకోవచ్చు. ఓకేనా. మన సింపుల్ లాంగ్వేజ్‌లో సర్కిల్స్ అనుకోవచ్చు. సో, 9 టైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి టైర్‌లో గూడా మనకు 5 సర్కిల్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క సర్కిల్‌లో మనకు ఏ విధంగా ఉంటుందంటే సో, ఫస్ట్ సర్కిల్‌లో మనకు 2 ఐడీస్ ఉంటాయి. ఓకేనా. సో, సెకండ్ సర్కిల్‌లో ఫ్రెండ్స్ మనకు 4 ఐడీస్ ఉంటాయి. సో, థర్డ్ సర్కిల్‌లో మనకు 8 ఐడీస్ ఉంటాయి. సో, తర్వాత ఫోర్త్ సర్కిల్‌లో మనకు 16 ఐడీస్ ఉంటాయి. ఫిఫ్త్ సర్కిల్స్‌లో మనకు 32 ఐడీస్ ఉంటాయి. మొత్తం ఎన్ని ఐడీస్ సార్ అంటే 62 ఐడీస్ అండి. ఓకేనా. టోటల్‌గా మనకు 62 ఐడీస్ ఉంటుంది. అయితే ఈ 62 ఐడీస్ అనేది మన త్రూ వచ్చిన, మన అప్లైన్ త్రూ వచ్చిన, వాళ్ళ అప్లైన్ త్రూ వచ్చిన 5గురు అప్లైన్స్ ఉంటారిక్కడ. 5గురు అప్లైన్స్ నుంచి మనకు స్పిల్ ఓవర్ అయిపడ్డ, మన ఓన్ రిఫరెన్స్ నుంచి వచ్చిన, మన ఓన్ రిఫరెన్స్ ఎవరైతే వస్తారో మన టీమ్ వాళ్ళు వర్క్ చేసిన, మన అప్లైన్ త్రూ వచ్చిన పర్సన్ వాళ్ళు వర్క్ చేసిన ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మనకు దీంట్లో ప్రతి ఐడీ మీద మనకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఎంతొస్తుంది సార్ అనంటే మినిమమ్ 15%. మినిమమ్ అండ్ మాక్సిమం 15% వస్తది. మనకు సంబంధం లేకుండా వచ్చే ఐడీ ద్వారా వచ్చే ఇన్‌కమ్ ఎంత అంటే మనకు 15% వస్తది. అయితే ఇక్కడ ప్రతి టైర్‌కి గూడా మనకు ఒక వాల్యూ ఉంటది. అదెంత వాల్యూ మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు 62 ఐడీస్ మొత్తం 5 ఆర్బిట్స్‌లో, 5 సర్కిల్స్‌లో ఉంటాయి. ఓకేనా. అయితే ఎలా ఇలా మనకు బ్లూ కలర్ ఏదో అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడన్నమాట ఇక్కడ మనకు. పర్సనల్లీ ఇన్వైటెడ్. ఈ బ్లూ కలర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్లీ ఇన్వైటెడ్ వాళ్ళు, వాళ్ళ త్రూ వచ్చిన వాళ్ళు స్కై బ్లూ కలర్ వాళ్ళు అంటే మన టీమ్ అన్నమాట. యెల్లో కలర్ ఏమో మన అప్లయన్స్ త్రూ స్పిల్ ఓవర్ ద్వారా వచ్చే ఐడీస్. రెడ్ కలర్‌లో మన అప్లైన్ త్రూ వచ్చిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు వర్క్ జేయడం ద్వారా గూడా మనకు ఇన్‌కమ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఏ ప్రాజెక్ట్‌లో గూడా అప్లైన్ పనిచేస్తే డౌన్ లైన్‌కి రాదు. క్రాస్ లైన్ పనిచేస్తే క్రాస్ లైన్‌కి పేమెంట్ రాదు. కానీ ఇక్కడ అప్లైన్ పనిచేసిన డౌన్ లైన్‌కొస్తుంది. డౌన్ లైన్ పనిచేసిన అప్లైన్‌కొస్తుంది. ఇద్దరు పనిచేస్తే క్రాస్ లైన్‌కొస్తది. క్రాస్ లైన్ పనిచేస్తే మనకొస్తది. ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా మీరు జూసారా ఇంతవరకు? అసలు లేనే లేదు. ఇటువంటి ప్రాజెక్టే లేదు. సో, కొత్త ఆలోచన. అందుకే సక్సెస్‌ఫుల్‌గా అందరూ ఇన్‌కమ్ తీసుకుంటున్న ప్రాజెక్ట్ అన్నమాట. యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్. క్లాసిక్‌లో ఒక అప్లైనే పనిచేస్తే మనకి ఇన్‌కమ్ వస్తుంది. కానీ యూనిటీవర్స్‌లో ఫ్రెండ్స్ ఎంతమందికి స్పిల్ ఓవర్‌లయి ఎంతమంది లక్షలు సంపాదించుకున్నారో మీకు తెలీదు. చాలా మందికి తెలీదు. తెలిసినా గూడా కొంతమంది తెలియనట్టే యాక్టింగ్ చేస్తున్నారన్నమాట. ఎంతమందికంటే ఫ్రెండ్స్ అప్లైన్ వర్క్ చేయడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు కూర్చొని తిన్నారు. ఒక్క పర్సన్‌ని కూడా రిఫర్ చేయకుండా. అప్లైన్ వర్క్ చేయడం ద్వారా. మరి ఇటువంటి ప్రాజెక్ట్‌ని మీరు మిస్‌యూజ్ చేసుకున్నట్లయితే లాస్ అయ్యేది ఎవరండి? అప్లైనా? మనమా? మనమే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి దయచేసి అర్థం చేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఇన్‌కమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనంటే ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ టైర్ వచ్చేసి $50 ఉంటుంది. సెకండ్ టైర్ వచ్చేసి $100 ఉంటుంది. థర్డ్ టైర్ వచ్చేసి $200 తర్వాత 400 తర్వాత 800 తర్వాత 16 ఆ విధంగా డబుల్ డబుల్ అవుతూ నైన్త్ టైర్ వరకు ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ మన డౌన్‌లో ఒక ఐడీ పడుతుందో ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫస్ట్ టైర్‌తో వచ్చామనుకుందాము. $50తో మనం ఫస్ట్ టైర్‌ని యాక్టివేషన్ చేసిన వెంటనే ఈ $50లో నుంచి 75% పేమెంట్ అంటే ఇలా 5 మెంబర్స్ అప్లయన్స్ ఉంటారు ఫ్రెండ్స్. మనం ఐడీ యాక్టివేషన్ చేసిన వెంటనే మన పేమెంట్ ఏదైతే ఉందో అది 15% చొప్పున ఐదుగురు అప్లయన్స్‌కి వితిన్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఎంత ఫ్రెండ్స్ $50లో 15% అంటే 7.5. $7.5 వితిన్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్‌లో ఐదుగురు అప్లయన్స్‌కి డిస్ట్రిబ్యూషన్ అయిపోతది.
ఓకేనా? మరి మిగిలిన 25% ఉంది కదా! అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనంటే ఫ్రెండ్స్ మన ఓన్ రిఫరెన్స్. సో, మీకు చెప్పాను గదా! మనకు సంబంధం లేకుండా వచ్చే ఐడీ మీద మనకు 15% వస్తుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. నేను ఒక పర్సన్‌ని ఏ అనే పర్సన్‌ని రిఫర్ చేశాను అనుకుందాం. అతను $50తో వచ్చాడు. సో, నాకు నా మీద 4 మెంబర్స్ అప్లయన్స్‌కి 15% చొప్పున డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అది క్లియర్. ప్లస్ అతను నా ఓన్‌గా వచ్చాడు గాబట్టి, అతను నాకు ఫస్ట్ లెవెల్‌లో ఉంటాడు గాబట్టి 15%తో పాటు ప్లస్ ఎక్స్‌ట్రా 10% నాకు ఇన్‌కమ్ యాడ్ అవుతది. అంటే 25% వస్తది. మన ఓన్ రిఫరెన్స్ అయితే. సో, ఏ అనే పర్సన్ త్రూ బి అనే పర్సన్ వచ్చాడు అనుకుందాం. సో, ఏ అనే పర్సన్‌కి 25% వస్తుంది. బి అనే పర్సన్ అంటే అతను నాకు సెకండ్ లెవెల్‌లో ఉంటాడు కాబట్టి 15%తో పాటు ప్లస్ ఎక్స్‌ట్రా 7% వస్తుంది. అతను నాకు సెకండ్ లెవెల్‌లో ఉన్నాడు కాబట్టి. 15 + 7 ఎంత ఫ్రెండ్స్? 22%. బి అనే పర్సన్ త్రూ సి అనే పర్సన్ వచ్చాడు. అప్పుడు బి అనే పర్సన్‌కి 25% వస్తుంది. 15 + 10 ఏ అనే పర్సన్‌కి 15 + 7 22% వస్తుంది. అతని మీదున్న నాకు సి అనే పర్సన్ నాకు థర్డ్ లెవెల్‌లో ఉన్నాడు కాబట్టి, అతని మీద నాకు 15%తో పాటు ప్లస్ ఎక్స్‌ట్రా 4% వస్తుంది. అంటే 19% వస్తుంది. సేమ్ యథావిధిగా సి అనే పర్సన్, డి అనే పర్సన్ రిఫర్ చేసుకుంటే సికి 25%, బికి 22%, ఏకి 19% ప్లస్ నాకు గూడా అతను నాకు ఫోర్త్ లెవెల్‌లో ఉన్నాడు కాబట్టి, అతని మీద గూడా నాకు సేమ్ 15 + 4 19% వస్తుంది. ఈ విధంగా ఈ 25% పేమెంట్‌ని 4 టైప్స్‌గా 4 లెవెల్స్‌గా డివైడ్ చేస్తారు. 10 + 7 + 4 + 4 25%. 75% ఏమో ఐదుగురు అప్లయన్స్‌కి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఈ విధంగా 100% డిస్ట్రిబ్యూషన్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మన పేమెంట్ ఎక్కడైనా ఆగింది అంటేనే ప్రాబ్లమ్. అది కంపెనీకి పోతున్నట్టు లెక్క. ఒక పర్సన్ చేతిలోకి పోతున్నట్టు లెక్క. ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్తున్నట్టు లెక్క. ఒక్క పైసా గూడా ఒక్క ప బి బి మిల్లి పైసా గూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆగదు. ఎందుకనంటే ఐడీ కొట్టిన వెంటనే మనం బ్లాక్ చైన్ ద్వారా కొడతాం కాబట్టి, మనం పంపించే పేమెంట్ బ్లాక్ చైన్‌కి వెళ్తుంది. బ్లాక్ చైన్ నుంచి వితిన్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్‌లో అందరికి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మరి మనీ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఇది మనీ రొటేషన్ ఎలా అవుతుంది? ఇక్కడ మనీ ఎక్కడన్నా ఆగుతుందా? లేదు. అసలు ఆగే ఛాన్స్ గూడా లేదు. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ యూనిటీవర్స్‌లో మనకు ప్రతి టైర్‌లో, ప్రతి ఐడీ మీద మనకు ఇన్‌కమొస్తుంది. 62 ఐడీస్ ఉంటాయి. 62 ఐడీస్ మీద మనకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఈరోజు మీరు లాగిన్ అయ్యారు అనుకుందాం ఫస్ట్ టైర్‌లో. ఓకేనా? సో, మీరు ఎవ్వరిని రిఫర్ చేయలే. ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరు ఎవ్వరిని రిఫర్ చేయలే అనుకుందాం. మీ అప్‌లైనో లేకపోతే మీ క్రాస్ లైనో అప్‌లైన్ త్రూ వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్‌గా పని చేస్తుర్రు అనుకుందాం. ఒక్క నిమిషం ఆలోచించండి. 62 ఐడీస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. 62 ఐడీస్ మీద ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ ఎంతని జెప్పాను మీకు? $50 అని జెప్పాను. $50లో 15% ఎంత ఫ్రెండ్స్? $7.5. $7.5 ఇంటూ సంతోష్ సార్ లైన్‌లో ఉన్నారా? యెస్ సార్. యెస్ సార్. చెప్పండి. $7.5 ఇంటూ 62 ఐడీస్. ఒక్కసారి కొట్టండి సార్. మీరు ఏం వర్క్ జేయకున్నా గూడా మీకొచ్చే ఇన్‌కమ్. ఎగ్జాంపుల్ జెప్తున్నా. మీ అప్లైన్ యాక్టివ్‌గా ఉంటే తప్ప ఇట్లా ఇన్‌కమ్ రాదు మనకి. ప్రతి ఐడీ మీద 15% అనుకున్న $7.5 ఇంటూ 62 ఐడీస్ ఎంత సార్? $465. $465 ఇంటూ ₹92 ఐఎన్ఆర్‌లో ఎంతవుతుంది? 42,780. ₹42,780 అండి. అంటే జస్ట్ ఒక ఐడీకి 15% కౌంట్ చేసుకున్నా. దాంట్లో మన ఓన్ రిఫరెన్స్ ఉంటారు. మన అప్లైన్ త్రూ వచ్చిన వాళ్ళుంటారు. మన డౌన్‌లో 4 లెవెల్స్ ఉంటారు. 25%, 22%, 19%, 19%. సో, ఈ విధంగా మనకు ప్రతి ఐడీ మీద ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది యూనిటీవర్స్ యొక్క స్పెషాలిటీ. సో, నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే క్రిప్టో కాయిన్ వర్సెస్ క్రిప్టో టోకెన్. అసలు కాయిన్‌కి, టోకెన్‌కి చాలా మందికి తేడా అనేది తెలీదు. క్రిప్టో కరెన్సీ అనగానే ఎగేసుకుంటూ పోయి లక్షలు, లక్షలు పెడుతున్నారు ఫ్రెండ్స్. దయచేసి గమనించండి. ఎవరు లాస్ అవ్వద్దు, ఎవరు మోసపోవద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు అప్పుల పాలు కావద్దు అనేది మా కాన్సెప్ట్. ఎందుకంటే నరేందర్ సార్ గావచ్చు, సంతోష్ సార్ గావచ్చు, నేను గావచ్చు. మా ముగ్గురు గురించే మాట్లాడదాం. ఎవరి గురించో అవసరం లేదు. మేమే లక్షలు పోగొట్టుకున్నాం సార్. నేనే 28 ఇయర్స్ 8,00,000 పోగొట్టుకున్నా. తెలుసా మీకా విషయం? చెప్తున్నాను ఓపెన్‌గా. బికాస్ ఆఫ్ తెలియకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, క్రిప్టో గురించి నాలెడ్జ్ లేకుండా కేవలం డబ్బు కోసం ఆశపడి వెళ్ళాం. అది టోకెనా తెలవది, అది కాయినా తెలవది, అసలు ఆ కంపెనీని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అసలు ఆ పర్సన్ తెలీదు. సపోర్ట్ ఉండదు. అప్లైన్ సపోర్ట్ ఉండదు. పెట్టాలి, పైసలు తీసుకోవాలి అంతే. డైలీ ఇంత పర్సెంటేజ్ ప్రకారం వస్తది. ఈ ప్లాన్స్ ఎంత దారుణం అంటే ఫ్రెండ్స్ అంత దారుణం. చాలా మంది కష్టపడే వాళ్ళు కూడా సుఖానికి మరిగి ఈజీగా వచ్చే ఇన్‌కానికి
అడిక్ట్ అయిపోతున్నారు. డ్రగ్స్‌కి ఎలా అయితే అడిక్ట్ అయితారో అలా అడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇందులో కాకపోతే ఇంకో దాంట్లో వస్తదేమో. ఇందులో కాకపోతే ఇంకో దాంట్లో వస్తదేమో అని చెప్పేసి. ఎందులో రాదు ఫ్రెండ్స్. సక్సెస్ అనేది వాటిలో ఉండనే ఉండదు. మీకు నిన్న గూడా జెప్పాను. నెట్‌వర్క్ అంటే 3 నెల్లో, 6 నెల్లో పేమెంట్ ఒచ్చి ఆగిపోయేది కాదు. లైఫ్ టైమ్ మనకు పేమెంట్ వస్తూనే ఉండాలి. లైఫ్‌ని సెటిల్‌మెంట్ చేసే విధంగా ఉండాలి. నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది. అటువంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకోండి. అటువంటి ప్రాజెక్టే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. నేను గర్వంగా చెప్పగలను. బల్లగుద్ది చెప్పగలను. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ తప్ప వేరే ప్రాజెక్టే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నామనమాట. అసలు క్రిప్టో కాయిన్‌కి, క్రిప్టో టోకెన్‌కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాయిన్ అండ్ టోకెన్? ఓకేనా? ఒక్కసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. కాయిన్స్. కాయిన్ అంటే ఏం లేదు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఆ కాయిన్‌కి ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది. ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ అండ్ స్కిల్స్ టు క్రియేట్. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం ఈ కాయిన్స్‌ని ఒరిజినల్‌గా వాడుకోవచ్చు. ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్లు కాయిన్స్‌ని మనము యూజ్ జేయడానికి అవకాశం ఉండదన్నమాట. మోస్ట్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ మైనింగ్. మాక్సిమం క్రిప్టో కరెన్సీ కాయిన్స్, క్రిప్టో కాయిన్ ఏదైనా ఉంది అనంటే అవి మాక్సిమం మోస్ట్‌లీ అంటే మోస్ట్‌లీ 99% అనుకోవచ్చు. మైనింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీకు బిట్‌కాయిన్ గురించి తెలుసు కదా ఫ్రెండ్స్. బిట్‌కాయిన్ అనేది కేవలం 2,10,00,000 మాత్రమే బిట్‌కాయిన్ యొక్క సంఖ్య. కానీ 2,10,00,000 బిట్‌కాయిన్స్ అనేవి 2008 లోనే ఒక నంబరింగ్ సెట్ జేసి పెట్టేశారు. కానీ ఇప్పటి వరకు ప్రెజెంట్ మార్కెట్‌లో 1,94,00,000 1,94,00,000 బిట్‌కాయిన్‌లు మాత్రమే జనరేట్ అయినాయి త్రూ మైనింగ్ సిస్టమ్ ద్వారా. మరి మిగతా 17,00,000 కాయిన్ జనరేట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడతదండి. ఒక 100 ఏళ్ళు ఈజీగా పడతది. మరి 2,10,00,000 ఉంది గదా! 2,10,00,000 బిట్‌కాయిన్స్ ఉన్నాయి గదా! మార్కెట్‌లో ఉన్నాయా అంటే లేవు. అది ఫైనల్ నంబర్. అంతకంటే ఒక్క కాయిన్ గూడా ఎక్కువగా జనరేట్ అవ్వదు. కానీ ఆ కాయిన్ జనరేట్ అవ్వడానికి పట్టే టైము కొన్ని సంవత్సరాలు పడతది. ఎందుకు అనంటే త్రూ మైనింగ్ సిస్టమ్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్. కాయిన్‌కున్న స్పెషాలిటీ అదన్నమాట. ఇంకొకటి యూజ్ టు స్టోర్ ఆర్ ట్రాన్స్‌ఫర్ మనీ. అంటే క్రిప్టో కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనము కొనుక్కొని స్టోర్ జేసుకోవచ్చు. అంటే ఒక బంగారం దాచిపెట్టుకున్నట్టు, ఒక భూమిని దాచిపెట్టుకున్నట్టు, ఒక పొలం దాచిపెట్టుకున్నట్టు మనం దీన్ని వర్చువల్‌గా దాచిపెట్టుకోవచ్చు. ఇతరులకు ట్రాన్స్‌ఫర్ గూడా చేసుకోవచ్చు. అది కాయిన్‌కున్న స్పెషాలిటీ. నెక్స్ట్ వాలిడ్ విత్ ఎనీ మర్చెంట్ హూ యూజెస్ ద కరెన్సీ. ఎవరికైనా మనం పంపించుకోవచ్చు. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరైనా అమ్ముకోవచ్చు. ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎవరికైనా అమ్మొచ్చు. ఎవరి దగ్గర నుంచైనా కొనుక్కోవచ్చు. ప్లస్ మనం దాచిపెట్టుకోవచ్చు కూడా. ఇది కాయిన్‌కున్న స్పెషాలిటీ. మరి టోకెన్‌కున్న అద్భుతమైన స్పెషాలిటీ ఏంటి అనంటే ఫ్రెండ్స్, దీనికంటూ ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉండదు. వేరే బ్లాక్ చైన్‌తో టై అప్ అవుతది. ఓకేనా? తర్వాత రిలేటివ్‌లీ ఈజీ టు క్రియేట్. ఎవ్వరైనా క్రియేట్ చేయొచ్చు. నరేందర్ సార్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేను కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. కొంచెం క్రిప్టో కరెన్సీ గురించి, బ్లాక్ చైన్ గురించి ఐడియా ఉంటే ఫ్రెండ్స్ ఎవ్వరైనా క్రియేట్ చేయొచ్చు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ప్లే స్టోర్‌లో చెత్త చెత్త యాప్స్ అన్నీ వస్తుంటాయి. అది ఎవడెవడో క్రియేట్ చేస్తుంటాడు. అది 1 మంత్ తర్వాత అసలు యాపే ఉండదు ప్లే స్టోర్‌లో. చాలామంది ఏమనుకుంటారు ప్లే స్టోర్‌లో యాప్ వస్తే అది నంబర్ 1 అనుకుంటారన్నమాట. కానీ కాదు. దాంట్లో కూడా ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను. అదే విధంగా క్రిప్టో గురించి మనకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు టోకెన్స్‌ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి మోస్ట్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ఐసీఓస్ అంటే ఇనిషియల్ కాయిన్స్ ఆఫరింగ్. మాక్సిమం రొటేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, నేను చేసిన కంపెనీ చెప్తున్నా. ఈఎస్‌పిఎన్ గావచ్చు, ఫోమెక్స్ గావచ్చు, ఏఐ మార్కెటింగ్ గావచ్చు, ఎక్సెట్రా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిట్లలో ఫ్రెండ్స్ వాళ్ళు మనీ రొటేషన్ చేస్తారు ఫస్టు. ఒక 3 మంత్సో, 6 మంత్సో రొటేషన్ చేస్తారు. తర్వాత రొటేషన్ అవ్వదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది ఎవరి వల్ల కాదు. సో, రొటేషన్ అవ్వని క్రమంలో ఒక టోకెన్ లాంచ్ చేస్తున్నా అంటారు ఫ్రెండ్స్. ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు ఆ కాయిన్స్ కొనుక్కోండి. మీరు లక్షాధికారులవుతారు, కోటీశ్వరులవుతారు, తోపులవుతారు, తురుములవుతారని చెప్పేసి మాట్లాడతారు. అందరూ వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టి కాయిన్స్ పర్చేజ్ చేస్తారు. ఆ టోకెన్ అనేది అది కాయిన్ కాదు, టోకెన్ అనే విషయం చాలా మందికి తెలియకుండా అందులో ఉన్న కమ్యూనిటీయే ఆ రొటేషన్ అవుతున్నప్పుడు పెట్టిన డబ్బు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి టోకెన్‌లు కొనుక్కుంటే మనం కోటీశ్వరులం అవుతామనే ఉద్దేశ్యంతోటి లక్షలు లక్షలు పెడతారు, పెట్టిస్తారు. ఆ టోకెన్ మార్కెట్‌లోకి లాంచ్ అవ్వదు. కంపెనీ ఎత్తేస్తది. ఇది జరుగుతున్న ప్రాసెస్. మనీ రొటేషన్ స్టాప్ అవుతుంది. మా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడే టోకెన్ లాంచ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి గమనించాలి. ఆ టోకెన్‌గానే మిగిలిపోతది. నెక్స్ట్ వాలిడ్ విత్ 1 మర్చెంట్. అంటే మన ట్రస్ట్ వాలెట్‌లోనో, మన టోకెన్ పాకెట్‌లోనో, మెటామాస్క్‌లోకి దాన్ని ఈజీగా తీసుకొస్తా అంటారు. తీసుకొస్తారు. అందులో మనకు లక్షలకు లక్షలు కనిపిస్తాయి. లక్ష కాయిన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక 10,00,000 టోకెన్స్ ఉన్నాయి. ఆ 10,00,000 టోకెన్స్ వాల్యూ ఎగ్జాంపుల్ అది రూ. 1 దాన్ని ఈజీగా
కంపెనీ ఆ టోకెన్స్‌ని క్రియేట్ చేసిన ఎండీ ఎవరైతే ఉంటారో అతని ఆపరేటింగ్‌లోనే ఉంటది. కాయిన్ రేట్ రూ. 1, రూ. 10, రూ. 20, రూ. 100, రూ. 1000 అతని చేతిలోనే ఉంటుంది. ఫ్లక్చుయేట్ చేస్తాడు, తగ్గించుకుంటాడు, పెంచుకుంటాడు. అది వాళ్ళ ఇష్టం అన్నట్టు. సో, 10,00,000 మీ పోర్ట్‌ఫోలియో కనిపిస్తుంది అనుకుందాం. 10,00,000 కాయిన్‌లు ఒక్కొక్కడికి రూ. 1 అనుకున్నా కూడా సారీ 10,00,000 టోకెన్స్ వాల్యూ 10,00,000 అనుకున్నా కూడా ఆ అమౌంట్ మనము నాలుకకి గీసుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయదు. అది ఎవరికీ ట్రాన్స్‌ఫర్ చేయలేము. దాన్ని స్వాప్ చేయలేము, కన్వర్ట్ చేయలేము, బయింగ్ చేయలేము, సెల్లింగ్ చేయలేము. వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయలేము, డబ్బులు సంపాదించుకోలేము. ఇది టోకెన్‌కున్న స్పెషాలిటీ. మరి టోకెన్ బెటరా? కాయిన్ బెటరా? అనేది దయచేసి మీరే ఆలోచించాల. మళ్ళీ వెరైటీ ఆఫ్ యూజెస్. ఈ టోకెన్స్‌ని ఫ్రెండ్స్ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చంటారు. ఆ టోకెన్ తోటి గ్యాస్ బిల్ కట్టుకోవచ్చంటారు. ఫ్రెండ్స్ బిట్‌కాయిన్ తోటి మనం గ్యాస్ బిల్ కట్టుకోవచ్చా? బిట్‌కాయిన్‌తో ఫ్రెండ్స్ మనం కాలేజ్ ఫీస్ కట్టుకోవచ్చా? ఒకసారి ఆలోచించండి మీరే. బిట్‌కాయిన్‌తో ఫ్రెండ్స్ మనం కరెంట్ బిల్ కట్టుకోవచ్చా? కానీ టోకెన్స్‌తో మాత్రం కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్ కట్టుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా కట్టుకోవచ్చు. అవి టోకెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఇప్పటికైనా టోకెన్స్‌కి, కాయిన్స్‌కున్న డిఫరెన్స్ అర్థం చేసుకోగలరని చెప్పేసి నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో, మరి మన మెటాఫోర్స్ కాయిన్‌కున్న స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది 100కి 1000% మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా మాత్రమే జనరేట్ అయ్యే కాయిన్. అంటే మనం డబ్బులు పెట్టి పర్చేస్ చేసేంత వరకు ఇక్కడ కాయిన్ జనరేటే అవ్వదు. మనం డబ్బులు పెట్టి, డాలర్‌లు పెట్టి కాయిన్ పర్చేస్ చేస్తేనే మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఇక్కడ మనకు కాయిన్ అనేది జనరేట్ అవుతుంది. అంటే పుడుతుంది కాయిన్. అప్పటి వరకు కాయిన్ అనేది పుట్టనే పుట్టదు. మరి పుట్టక సేమ్ బిట్‌కాయిన్ లానే చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. బిట్‌కాయిన్ 2,10,00,000 కాయిన్స్ ఏ విధంగా అయితే నంబరింగ్ ఉందో, దాంట్లో ఏ విధంగా అయితే 1,94,00,000 కాయిన్స్ ఇప్పటి వరకు మైనింగ్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయినాయో, ఫోర్స్ కాయిన్ యొక్క టోటల్ సప్లై ఎంత అంటే ఫ్రెండ్స్ 58,51,42,858 ఫోర్స్ కాయిన్స్. ఇది నంబర్ మాత్రమే. అంటే ఇది మాక్సిమం సప్లై ఇంతకంటే ఒక్క కాయిన్ గూడా 0.1 కాయిన్ గూడా జనరేట్ అవ్వదు. కానీ ఇక్కడ గూడా సేమ్ మల్టీ మైనింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే కాయిన్ అనేది పుడుతుంది. సో, మరి ఇప్పటి వరకు మార్కెట్‌లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయనంటే ఆ 58 క్రోర్స్‌లో నుంచి 80% కాయిన్స్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు త్రూ బ్లాక్ చైన్. సో, మరి ఆ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఇప్పటి వరకు జనరేట్ అయిన కాయిన్స్ ఎన్ని అనంటే ఫ్రెండ్స్, సార్ పెట్టారా? గ్రూప్‌లో పెట్టారా? సంతోష్ సార్? యాహ్! సో, చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్‌లీ టైమ్. చూసారా ఫ్రెండ్స్? ఈ రోజు 8:45కి మన మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి 19థ్ డేట్ ఈరోజు 1,49,000 మంది దగ్గర మాత్రమే మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. టోటల్ సప్లై ఆ 80%లో అంటే 58,00,00,000 నుంచి 80% అంటే ఫ్రెండ్స్ 46,81,14,286 మ్యాక్స్ ఫుల్ సప్లై. దీంట్లో ఇప్పటి వరకు జనరేట్ అయిన కాయిన్స్ అంటే ఈ 1,49,000 మంది కొనుక్కుంటే జనరేట్ అయిన కాయిన్స్ అంటే పుట్టిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య ఇది. 30,52,69,991.506 కాయిన్ ఈ రోజుకు ఇప్పటికి జనరేట్ అయిన కాయిన్స్. $0.25 ఉన్న కాయిన్ ఫ్రెండ్స్ చూడండి. $0.25 స్టార్ట్ అయిన కాయిన్ ప్రెజెంట్ వచ్చేసి $0.6944 మన కాయిన్ అనేది రేట్ పెరిగింది ఫ్రెండ్స్. ఆల్‌మోస్ట్ 13 సార్లు పెరిగింది మన కాయిన్ ప్రైస్ అనేది. 1 కాదు, 2 కాదు. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మైనింగ్‌కి, టోకెన్‌కి, కాయిన్‌కున్న డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరి ఈ 46,00,00,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఒక్కొక్క బిగ్ బ్లాక్‌లో కొన్ని కాయిన్స్ డివైడ్ అయినాయన్నమాట. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. 46,00,00,000లో ఫస్ట్ ఆ 46,18,00,000 కాయిన్స్‌లో ఫస్ట్ 50% కాయిన్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ బిగ్ బ్లాక్‌లో ఉంటుంది. దీన్ని బీబీ అంటారు. బీబీ అంటే ఫస్ట్ బిగ్ బ్లాక్. ఓకేనా? మళ్ళీ ఆ బిగ్ బ్లాక్‌లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. దాన్ని ఎంబీ అంటారు. 10 ఎంబీ అంటారు. 10 మైనర్ బ్లాక్స్. అంటే చిన్నగా అన్నమాట. 10 బ్లాక్స్ ఉంటాయి. సో, ఈ 23,00,00,000 కాయిన్స్‌ని 10 భాగాలుగా డివైడ్ చేస్తే ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాంట్లో మనకు ఒక 2.3 క్రోర్స్ అంటే 2,30,00,000 కాయిన్స్ ఉన్నాయనుకున్నా గూడా, ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్నా కొద్దీ, ఒక్కొక్క మైనర్ బ్లాక్‌లో మనం కొత్త ఐడీస్ పడుతూనే ఉంటాయి. కొత్త వాళ్ళు లాగిన్ అవుతూనే ఉంటారు. కాయిన్స్‌ని పర్చేజ్ చేస్తూనే ఉంటారు. కాయిన్స్ మెల్లిమెల్లిగా అయిపోతూనే ఉంటుంది గాబట్టి, ఈ 10 మైనర్ బ్లాక్స్‌లో ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్నా కొద్దీ, మన కాయిన్ ప్రైస్ అనేది జంప్ అవుతూ 0.25గా ఉన్న కాయిను ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయేసరికి $0.5గా మారిపోయింది. మళ్ళీ సెకండ్ బిగ్ బ్లాక్‌లో మళ్ళీ 11,00,00,000 కాయిన్స్ ఉంటాయి. దీంట్లో ఫ్రెండ్స్ మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి.
10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 10 మైనర్ బ్లాక్స్‌లో గూడా మళ్ళీ ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మన కాయిన్ ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఈరోజు $0.69 మన కాయిన్ ప్రైస్ అనేది ఉంది. అంటే ఎంత ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్‌లీ రూ. 64 22.5 స్టార్ట్ అయిన మెటాఫోర్స్ కాయిన్ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా 30,00,00,000 కాయిన్‌లు జనరేట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది రూ. 22 నుంచి రూ. 65గా మార్చబడింది. ఓకేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా కాయిను? ఎప్పుడెప్పుడు అమ్ముకుందాం అని జెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి. క్రిప్టో కరెన్సీ గురించి తెలియదు కాబట్టి. ఒక భయం. ఫ్రెండ్ జెప్పాడు లాగిన్ అయిపోయినా. ఫ్రెండ్ జెప్పాడు అమ్ముకుంటా. ఫ్రెండ్ జెప్పాడు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఆగమని. అంతే. ఇంతే గాని దాని గురించి తెలుసుకుందామన్న ఆలోచన పాపం చాలా మందికి లేదు. అది వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళున్న కల్చర్ గావచ్చు, వాళ్ళు పెరిగిన పెంపకం గావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్స్ అలాంటివి కావచ్చు. కానీ ఇప్పటికైనా అలాంటి వాళ్ళు ఎవరైనా జూమ్‌లో ఉన్నట్లయితే దయచేసి తెలుసుకోండి. క్రిప్టో కరెన్సీ గురించి, టోకెన్స్ గురించి, కాయిన్స్ గురించి, బ్లాక్ చైన్స్ గురించి, మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ గురించి, సో కాయిన్స్ యొక్క ఫ్యూచర్ గురించి దయచేసి తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రెజెంట్ మనము సెకండ్ బిగ్ బ్లాక్‌లో ఉన్నాము. సెకండ్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయేసరికి మన కాయిన్ ప్రైస్ $0.5 ఉన్న కాయిన్ 0.1 అంటే $1 మన కాయిన్ కన్వర్ట్ అయిపోతది. రేట్ పెరిగిపోతది. థర్డ్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయిపోతది. థర్డ్ బిగ్ బ్లాక్‌లో మళ్ళీ 5,85,00,000 కాయిన్స్ ఉన్నాయి. థర్డ్ బిగ్ బ్లాక్‌లో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఆ 10 మైనర్ బ్లాక్స్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ మన కాయిన్ ప్రైస్ అనేది $2 కన్వర్ట్ అయిపోతది. ఆ విధంగా ఫోర్త్ బిగ్ బ్లాక్‌లో 2,92,00,000 ఉన్నాయి. ఫోర్త్ కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది $2 నుంచి $4 కన్వర్ట్ అయిపోతది. ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. ఒక్కొక్క బిగ్ బ్లాక్‌లో తగ్గుతూ వస్తున్నాయి కాయిన్స్. ఫస్ట్ 23,00,00,000 కాయిన్, తర్వాత 11, తర్వాత 5,5,00,00,000, తర్వాత 2,5,00,00,000, తర్వాత నాకు 1 ½ క్రోర్, తర్వాత 73,00,000, 36,00,000, 18,00,000, 9,00,000, 4,00,000, 2,00,000 ఓకేనా? అయితే 30,00,00,000 కాయిన్స్ కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది రూ. 22 నుంచి రూ. 64 అయింది. అంటే నెక్స్టు మొత్తం మన కాయిన్స్ మీకు ఎన్నని చెప్పాను? 46,00,00,000 చెప్పిన. అంటే ఇంకెన్ని కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 16,00,00,000 కాయిన్సే ఉన్నాయి. మిగతా 16,00,00,000 కాయిన్స్ కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ ఎంతుంటుందో తెలుసా ఫ్రెండ్స్ మీకు? $256 ఉంటది. చూసారా? $0.25 నుంచి $0.69 అవ్వడానికి 30,00,00,000 కాయిన్‌లు అమ్ముడుపోతే మిగిలిన 16,00,00,000 కాయిన్స్ అమ్ముడు పోయేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది $256 ఉండబోతుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఆలోచించండి మరి. మరి మన కాయిన్ మార్కెట్‌లోకి ఇప్పుడే లాంచ్ కావాలనా? ఇవన్నీ బ్లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత లాంచ్ అవ్వాలనా? దయచేసి మీరే ఆలోచించండి. అంటే ఇప్పుడంటే ఇప్పుడు లాంచ్ చేస్తా అంటున్నాడు లాడో గారు. అంటే మల్టీ మైనింగ్ సిస్టమ్ అయిపోయిన తర్వాత లాంచ్ చేయొచ్చు అంటున్నారు. బట్ మనకు మంచి రేట్ రావాలి. వన్స్ మార్కెట్‌లోకి లాంచ్ అయిపోయిన తర్వాత సార్ ఎటువంటి 1% కూడా రిమార్క్ ఉండొద్దు. ఇటువంటి ప్రాజెక్ట్‌లు కంపెనీస్ మస్తొచ్చినాయి. ప్రాజెక్ట్‌లు మస్తొచ్చినాయి. టోకెన్స్ లాంచ్ చేస్తా అన్నారు. కాయిన్స్ లాంచ్ చేస్తా అన్నారు. ఇంతవరకు ఒక్క కాయిన్ కూడా మార్కెట్‌లోకి లాంచ్ కాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ నోర్లు మూయించడానికి లాడో గారు టైం తీసుకుంటున్నారు. ఈవెన్ మనము గూడా ఛాలెంజే చెప్తున్నాం. మెటాఫోర్స్ కాయిన్ కొనుక్కోండి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. 3-5 ఇయర్స్ వెయిట్ చేయండి అని చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. మనం చెప్పిన మన పరువు గూడా కాపాడడానికి మన గురించి ఆలోచిస్తున్న వ్యక్తి మిస్టర్ లాడో గారు. అంటే వన్స్ లాంచ్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు మళ్ళీ దానికిగ. మళ్ళీ పేరు పెట్టడానికి కూడా అవకాశం ఉండకూడదు. దట్స్ వై టైం తీసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడంటే ఇప్పుడు లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. లాంచ్ చేస్తే మీ దగ్గర ఎన్ని వేల కాయిన్స్ ఉన్నాయి? ఒక 1000 కాయిన్స్ ఉన్నాయా? 5,000 కాయిన్స్ ఉన్నాయా? అమ్ముకుంటావా సార్? అమ్ముకొని ఏం చేసుకుంటావు? కొన్ని కోట్లొస్తాయా నీకేమన్నా? 10,00,00,000 50,00,00,000 10,00,00,000 వచ్చినప్పుడు అమ్ముకో. 5,00,00,000 వచ్చినప్పుడు అమ్ముకో. అట్‌లీస్ట్ ₹1,00,00,000 వచ్చినప్పుడు అమ్ముకో. అంతే గదా ఫ్రెండ్స్. దయచేసి ఆలోచించండి. ఎవరు కూడా భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. కాయిన్ లాంచ్ అవుతది. 100% మార్కెట్‌లోకి తొందరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది. అందరూ వెయిట్ చేయండి. ఓకేనా? సో, మరిక్కడ ఈ కాయిన్స్ మనం డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకోవచ్చా అంటే లేదు. ఎలా సార్ మనకు వేరే ఆప్షన్ ఏమన్నా ఉంది అనంటే ఒకటే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. యూనిటీవర్స్‌లో మనము ఫస్ట్ టైర్ పర్చేజ్ చేయాలి. టైర్ కాస్ట్ వచ్చేసి $50. నాకు ఎక్స్‌ట్రా కాయిన్స్ కూడా కావాలనుకుంటే ప్లస్ ఎక్స్‌ట్రా $50. టైర్ కాస్ట్ ఎంతైతే ఉందో మనం కాయిన్స్ సెట్ కాస్ట్ కూడా అంతే. ఆ $50కి మొత్తం $100కి మనకు $50 తోటి టైర్ యాక్టివేషన్ అవుతుంది. $50 తోటి ఈ రోజున్న రేటు ప్రకారం మనకు ఎన్ని సార్ కాయిన్స్ 74 కాయిన్స్ వస్తున్నాయి ప్రెజెంట్ మనకు. ఈ రోజున్న రేటు ప్రకారం ఫ్రెండ్స్. స్టార్టింగ్ 24థ్ ఏప్రిల్ రోజు ఇదే $50కి ఫ్రెండ్స్ మనకు 200 మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చేవి. చూడండి ఇప్పుడు ఎన్నొస్తున్నాయి మనకు కేవలం 74 కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. అంటే కాయిన్ ప్రైస్ ఎంత పెరిగిందో, ఎన్ని కాయిన్స్ తగ్గిపోయినాయో దయచేసి మీరే గమనించొచ్చు.
సో, సేమ్ నెక్స్ట్ ఇంకెక్కువ కాయిన్స్ కావాలి నాకు. నేను ఓన్లీ ఫస్ట్ టైర్‌లోనే ఉంటానంటే దేర్ ఈస్ నో ఆప్షన్. అక్కడ ఆప్షన్ లేదండి. సెకండ్ టైర్ మళ్ళీ పర్చేజ్ చేయాల్సిందే. మళ్ళీ సెకండ్ టైర్ పర్చేజ్ చేసిన తర్వాత $100 తోటి ప్లస్ మళ్ళీ $100 పెడితే ఆ $100కి మనకి ఎన్ని కాయిన్స్ రావాలనో అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి. లేదు సార్ నేను ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ మాత్రమే కొనుక్కుంటాను. బట్ నాకు అన్‌లిమిటెడ్ కాయిన్స్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ లేదండి. థర్డ్ టైర్ కంపల్సరీ పర్చేజ్ చేయాల్సిందే. ప్లస్ కాయిన్ సెట్ మళ్ళీ డబుల్ అవుతుంది. డాలర్స్ తోటి. $200కి ఆ రోజుకు ఎన్నైతే కాయిన్స్ వస్తాయో మీకు అన్ని కాయిన్స్ రావడం జరుగుతుంది. సో, కాయిన్స్ కొనుక్కోవాలంటే మనం డైరెక్ట్‌గా పర్చేజ్ చేయలేము. కాయిన్స్ కావాలంటే ఫస్ట్ మనము టైర్స్ పర్చేజ్ చేయాలి. టైర్స్ పర్చేజ్ చేయాలంటే మనం ఫస్ట్ క్లాసిక్‌లో ఐడీ యాక్టివేషన్ చేయాలి. అంటే ఇంటర్‌లింక్ అన్నమాట. సో, ఈ కాయిన్స్ పర్చేజ్ చేసుకునే అవకాశం ఓన్లీ మెటాఫోర్స్‌లో ఉన్న కమ్యూనిటీకి మాత్రమే ఉందండి. మెటాఫోర్స్‌లో ఆల్‌మోస్ట్ 16,00,000 కమ్యూనిటీ ఉంది. ఆ 16,00,000 కమ్యూనిటీకి మాత్రమే ప్రెజెంట్ అవకాశం ఉంది. అందరికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ని నమ్మి దీన్ని బిల్డ్ చేసుకొని ఇటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది అని మనం ప్రమోటింగ్ చేస్తున్నందుకు మనకిచ్చిన ఆపర్చునిటీ, కమ్యూనిటీకి ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే, ఫస్ట్ మీరు కాయిన్స్ పర్చేజ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. వన్స్ మార్కెట్‌లోకి లాంచ్ అయిపోయిన తర్వాత, ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ కాయిన్ పర్చేజ్ చేస్తారు. దాంట్లో అంబానీ ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు, లేదంటే సీఎం జగన్ ఉండొచ్చు, లేకపోతే బిల్ గేట్స్ ఉండొచ్చు, లేకపోతే ఎలన్ మాస్క్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓపెన్ మార్కెట్‌లోకి లాంచ్ అయిపోయిన తర్వాత ఎనీ వన్ కెన్ పర్చేజ్ దిస్ కాయిన్. ఎవరైనా కొనుక్కోవచ్చు. లైక్ బిట్‌కాయిన్ లాగా, ఇథీరియం కాయిన్ లాగా, డోజీ కాయిన్ లాగా. సో, ఓపెన్ మార్కెట్‌లోకి లాంచ్ అవ్వడానికంటే ముందే మన దగ్గర ఎన్నైతే మెటాఫోర్స్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చేంత వరకు మాత్రమే ఈ టోటల్ సప్లై. సో, ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా! టోటల్ సప్లై 46 క్రోర్స్. సో, ఇప్పటి వరకు 30,00,00,000 కాయిన్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేపే మన కాయిన్ ఓపెన్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది అనుకుందాం. మల్టీ మైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి రేపు మార్నింగు ఎగ్జాంపుల్ 7:00కి మన కాయిన్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది అనుకుందాం. లాంచ్ అయ్యేంత వరకు ఈ 30,00,00,000 కాయిన్సే ఉన్నాయి. ఎగ్జాంపుల్ అనుకుందాం. మరి మిగతా 16,00,00,000 కాయిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అసలు ఇవి జనరేటే కాలే కదా! మీకు ఫస్టే చెప్పిన లాజిక్ గమనించండి. ఇక్కడ మనం కాయిన్‌ని పర్చేజ్ చేస్తేనే మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా కాయిన్ జనరేట్ అవుతుందని చెప్పిన. సో, రేపు మార్నింగ్ 7:00 మన కాయిన్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్, అప్పటి వరకు 30,00,00,000 కాయిన్స్ ఉన్నాయనుకుంటే, ఈ 16,00,00,000 కాయిన్స్ జనరేటే అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ గూడా బర్న్ అయిపోతాయి. అసలు పుట్టనే పుట్టలేదు గాబట్టి బర్న్ అయిపోతాయి. సో, ఈ 30,00,00,000 కాయిన్స్ మాత్రమే మార్కెట్‌లో ఉంటాయి. ఈ 30,00,00,000 కాయిన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు 1,00,000 మంది దగ్గర మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఈ 1,00,000 మంది మాత్రమే కోటీశ్వరులు. ఎందుకు అనంటే టోటల్‌గా డిమాండ్ అండ్ సప్లై కంప్లీట్‌గా వీళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఎవరైనా కాయిన్ పర్చేజ్ చేయాలి అనంటే మన దగ్గరికి వాళ్ళు రావాల్సిందే గదా ఫ్రెండ్స్. అది అన్నమాట. ఈ కాయిన్ యొక్క స్పెషాలిటీ. కాబట్టి దయచేసి అందరూ గమనించి ఈ మెటాఫోర్స్ కాయిన్స్‌ని ఎవరు కూడా వదులుకోవద్దు. ఆహ్, అండ్ ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఎవరు వదులుకోవద్దు.